ప్రజల మీద పగ సాధిస్తున్న తరహాలో సాగుతున్న పాలన. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలన మీద దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇదే. ఇప్పుడు ఆ క్రమంలో మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్లో ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. అసలు ఆరోగ్యశ్రీకే ఎసరు పెట్టే పన్నాగం మరోవైపు సాగుతూనే ఉంది. ఇక సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరిస్తూ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది. సర్కార్ బడులను నిర్వీర్యం చేస్తూ పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని దూరం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యం దూరం చేసే కుట్ర అత్యంత వేగంగా జరుగుతోంది. సొమ్ములున్నోళ్లకే విద్య వైద్యం అన్నమాట. సామాన్యుడా, ఇక నీ చావు నువ్వు చావాల్సిందే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పేదవాడి రోగం ప్రాణాలకు చేటు. ఆ మాటకొస్తే పేదలేంటి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా అత్యాధునిక వైద్యాన్ని పొందాలంటే అప్పన్నా చేయాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. నాడు వైఎస్ఆర్ తెలుగు ప్రజలకు ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీతో అండగా నిలిస్తే జగన్మోహన్ రెడ్డి మరింత అభయం ఇచ్చారు. ప్రొసీజర్స్ సంఖ్యను వేలల్లో పెంచి ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ అనే అండని, అభయాన్ని, ఆసరాని అంతం చేయబోతున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. పేద మధ్యతరగతి ప్రజల బతుకుల మీద చావు దెబ్బ కొట్టడానికి పాలకులు తహతహలాడుతున్నారు. విద్య వైద్యం డబ్బున్నోళ్లకే అన్న తమ పాలసీని అమలు చేయటానికి పచ్చముఠా పన్నుతోన్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు ఆరోగ్యశ్రీని వదిలించుకోవటానికి కుట్రలు, మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే స్థితికి ప్రైవేట్ ఆసుపత్రులను తీసుకురావటం, ఇంకోవైపు సొమ్మున్న వాళ్లకే వైద్య విద్య అంటూ 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం. వీటన్నింటితో పాటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య పేద మధ్యతరగతి విద్యార్థులకు అందాలని జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై విషం కక్కడం, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయటం, ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యాన్ని దూరం చేయటానికి మహా పన్నాగాలు పన్నేశారు పాలకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రతని వెక్కిరించే మాయరోగం అది. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాసే మాయ రోగమది. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్న మాయ రోగమది ఆరోగ్యశ్రీ. ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించక్కర్లేని ధైర్యం అది. రోగం వస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమి కొట్టే ధైర్యం అది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఎసరు పెట్టే కుట్రకి చంద్రబాబు ప్రభుత్వం పదను పెడుతోంది. ఆ క్రమంలోనే ఒకవైపు ఆరోగ్యశ్రీలో థర్డ్ పార్టీకి వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది. ప్రైవేటు బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ అప్పగించాలన్న పన్నాగం పన్నుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకుండా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం చెయ్యలేని పరిస్థితిని తీసుకొస్తోంది. ప్రజారోగ్యం పీక నొక్కేయటానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన నెట్వర్క్ ఆసుపత్రులు మరోసారి సమ్మెబాట పట్టాయి. బకాయిలు చెల్లించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఉచిత అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేశాయి. సేవల్ని నిలిపివేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సీఈఓ దినేష్ కుమార్ కు లేఖ రాసింది. ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ ఇన్వెస్టిగేషన్ సేవలను అందించలేవని ఆ లేఖలో స్పష్టం చేశారు. 2,000 కోట్లకు పైగా బకాయిల విడుదల కోసం 1.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులు విడుదలవుతాయనే ఆశతో సేవలు నెట్టుకొచ్చామని పేర్కొంది. ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు చేసినా ఎటువంటి ప్రయోజనమూ లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం నుంచే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలను ఆపేసినట్లు ఆ లేఖలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పదే పదే సమ్మెబాట పడుతున్నాయి.
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు, పథకం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గతేడాదిలో ఒకసారి, ఈ ఏడాదిలో ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లాయి. ఏప్రిల్ నెలలో సమ్మెలోకి వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబు ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీ అయి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా బకాయిలు క్లియర్ అవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో 3వసారి ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి. వాస్తవానికి గతేడాది నుంచే చాలా ఆసుపత్రులు అనధికారికంగా ఐపీ సేవలను కూడా ఆపేశాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల కోసం వెళితే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఉచిత సేవలు అందించబోమని చెప్పేస్తున్నాయి. 200 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా ఆపేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకుంటే మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వటం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది మాజీ సీఎంలు వైఎస్ఆర్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తుండటం నివ్వెరపరుస్తోంది. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వాటి యాజమాన్యాలు సేవలు నిలిపివేసి సమ్మెకు దిగేలా చేసింది. శస్త్రచికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు 1.5 లక్షల బీమా కవరేజ్ ఉండేది. కానీ ఆసుపత్రులకు క్లెయిమ్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో 3,000 కోట్ల కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్ర లాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకే జై కొడుతోంది. ఎందుకు అంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలి అన్నదే చంద్రబాబు పన్నాగం. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, నేడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరమనే చెప్పాలి. లక్షల కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా, రోడ్ల పాలు కాకుండా కాపాడుతూ వస్తోంది ఆరోగ్యశ్రీ. ఇక ఆంధ్రప్రదేశ్ లో తన 5 ఏళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14,887 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాదు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంచింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లియర్ చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకొని కుటుంబంతో రోడ్డున పడటమో లేక దీనంగా చచ్చిపోవటమో లాంటి దుస్థితి నుంచి ఏపీ ప్రజలను గట్టెక్కించారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా మరోవైపు ప్రైవేటు బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. అలా ఖర్చు పెట్టే వాళ్ల గుప్పిట్లోనే వైద్యం ఉండాలి. ఈ దిక్కుమాలిన పాలసీని ఏపీలో అమలు చేయడానికి రెడీ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు పరం చేసి సొమ్ములున్న వాళ్లకే వైద్య విద్యనే అందుబాటులోకి తేవటానికి రెడీ అయింది. అందులో భాగంగానే 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధం చేసేసింది. అక్కడితో ఆగలేదు. అప్పుడే ఎన్ఆర్ఐ కోటా, ఎంబీబీఎస్ సీట్ల ఫీజుని కళ్ళు చెదిరే రేంజ్లో పెంచడానికి పక్కా స్కెచ్ను గీసేసింది. తన జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని చంద్రబాబు ఏపీని నేషనల్ హెల్త్ హబ్ గా మార్చడానికి జగన్ తలపెట్టిన మహాయజ్ఞంలో విషం కక్కుతున్నారు. భారత్ హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ 15 నెలల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 15 నెలల్లో అనారోగ్య ప్రదేశ్ గా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నానా కుట్రలు పన్నుతున్న పాలకులు ఆరోగ్యశ్రీకి ఉరివేయటానికి పన్నాగాలు పన్నుతూనే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద పడ్డారు. జగన్ తీసుకొచ్చిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో
10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి ప్రజలు వైద్య విద్యను అభ్యసించడానికి వీల్లేదు అన్నదే పచ్చముఠా సిద్ధాంతం. అందుకే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉంచాలని చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నుతున్నారు. అక్కడితో ఆగితే వాళ్ళు ఎల్లో తాలిబాన్లు ఎందుకవుతారు? అసలు జగన్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అంటూ పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందు జగన్ కట్టిన 7 మెడికల్ కాలేజీలు రాజసౌధాల్లా కనిపిస్తున్నాయి. అందులో 6 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ MBBS తరగతులు నడుస్తున్నాయి. ఇంత జరిగినా నిర్లజ్జగా జగన్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు అని దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అదే సమయంలో NRI కోటాలో MBBS సీట్ల ఫీజుకి కళ్ళు బైర్లు కమ్మే రేంజ్ లో పెంచడానికి స్కెచ్ గీసింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇక ఈ మెడికల్ కాలేజీల వైపు కూడా చూడటానికి వీల్లేకుండా చెయ్యాలి అన్నదే పచ్చముఠా పంతం. ప్రైవేటు వారి చేతిలో మెడికల్ కాలేజీలు ఉంటే జవాబుదారీతనం ఉంటుంది అంటూ చంద్రబాబు ఇస్తున్న స్టేట్మెంట్స్ మీద ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. అమరావతి నిర్మాణాన్ని కూడా అలానే PPP పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయమంటూ చీకొడుతున్నారు. 10 మెడికల్ కాలేజీలు నిర్వహించే స్థితిలో లేని పాలకులు 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి అభయం ఇవ్వగలరా? చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు 10 మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట. గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయాలి అంటే 4,500 కోట్లు కావాలా? 4,500 కోట్లు లేవట ఈ ప్రభుత్వం దగ్గర. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ దట్ ఇట్ కెనాట్ ఎఫర్డ్ ఫర్ 4,500 crores. అందుకని ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తారట. దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు, PPP మోడల్ అని. అర్థం కాని పేర్లు పెట్టి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేయడానికి ఇది ఒక కుట్ర. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తారో చెప్పడానికి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం ఒక ఉదాహరణ అయితే, ఈ కుట్రలో పచ్చముఠా కూస్తున్న అబద్ధాలు మరో ఉదాహరణ. ఇదిగో ఇది పులివెందుల మెడికల్ కాలేజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒకటి. దీని నిర్మాణానికి 530 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. పనులు కూడా శరవేగంగా పూర్తి చేయించారు. ఈ కాలేజీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు పులివెందుల మెడికల్ కాలేజీపై మరింత విషం కక్కారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి NMC అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు NMC ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. పేద మధ్యతరగతి ప్రజలు వైద్య విద్యను అభ్యసించడానికి వీల్లేదు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందటానికి వీల్లేదు. విద్య అయినా వైద్యమైనా డబ్బున్నోళ్లకే. పాలకులే ఇలా ఆలోచిస్తే కాదు ఇలా పగబడితే ఇక సామాన్యులు బతికేదిలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్ల మంది ప్రజల మెదళ్లని తొలిచేస్తోంది ఈ ప్రశ్నే. తమకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వైద్యం నుంచి దూరం చేస్తున్న పచ్చ ముఠా మీద ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు ఏపీ ప్రజలు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అటకెక్కిన నాడు నేడు అభివృద్ధి పనులు. తల్లికి వందనం అస్తవ్యస్తం, ఇంగ్లీష్ మీడియంకి మంగళం, డిజిటల్ క్లాస్ రూమ్స్ కి బై బై, టోఫెల్ క్లాసులకు టాటా, CBSE IB సిలబస్ ఎత్తివేత, సబ్జెక్టు టీచర్లపై వేటు, ఘోరంగా మారిన గోరుముద్ద, దారుణంగా పడిపోయిన ఫలితాలు. ఇది 15 నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం సర్కార్ బడులను నిర్వీర్యం చేసిన తీరు. మహాసంకల్పంతో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేల ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి.
పేద మధ్యతరగతికి అంతర్జాతీయ స్థాయి విద్యని అందుబాటులోకి తెచ్చారు. డబ్బున్నోళ్లకే విద్య అయినా వైద్యం అయినా అని బలంగా నమ్మే పచ్చముట మౌనంగా ఎందుకుంటుంది? మొత్తం సర్వనాశనం చేస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, వంచన, మోసం, దగ, రాజకీయమైన పాలనలో అయినా తన ఉనికిని వీటి కేంద్రంగానే చాటుకోవటం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన విద్య. ఆరోగ్యశ్రీ, 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద కుట్రలు పన్నుతోన్న కూటమి ప్రభుత్వం సర్కారు బడుల మీద వీటన్నింటికన్నా ముందే కన్నేసింది. పేద మధ్యతరగతి ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. సామాన్యుల పిల్లలు కూడా అత్యున్నత ప్రమాణాల విద్యను అభ్యసిస్తే పచ్చముఠా సహిస్తుందా? అందుకే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయటంపై అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దృష్టి పెట్టింది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన మహా విద్యాయజ్ఞంపై విషం చిమ్ముతోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే ఆయన మీద అక్కసుతో పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో సంస్కరణకి స్వస్తి చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే టోఫిల్, ఐబీ బోధనకు చరమగీతం పాడేశారు. సిబిఎస్ఈ బోధనకు తూచంటూ పేద పిల్లలకు అందుతోన్న నాణ్యమైన విద్యను దూరం చేసేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయటమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సర్కార్ 1000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే చంద్రబాబు సర్కార్ దానిని రద్దు చేసేసింది. జగన్ ప్రభుత్వం 8,000 కోట్లతో మనబడి, నాడు నేడు 2వ దశ పనులు ప్రారంభించింది. 20,000 పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి 4,000 స్కూళ్లలో పూర్తి చేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపేసింది. ప్రమాణాల మెరుగు కోసం 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన సబ్జెక్ట్ టీచర్ చదువులను సైతం కూటమి సర్కార్ రద్దు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఎన్ని కోణాల్లో ప్రభుత్వ పాఠశాలలను నాశనం చెయ్యాలో అన్ని రకాలుగా నాశనం చేస్తోంది కూటమి ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు చాలు పాలకుల చిత్తశుద్ధిని వివరించడానికి. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనిది కూటమి ప్రభుత్వంలో ప్రశ్నాపత్రం లీక్ కావటం ఒకప్పటి టీడీపీ పాలనను గుర్తు చేసింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, రికార్డు కక్కుర్తిలో తక్కువ రోజుల్లోనే ఫలితాల ప్రకటనతో తప్పిదాలు జరిగాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏకంగా 66,000 దరఖాస్తులు అందాయి. కూటమి ప్రభుత్వ తీరుతో లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టడానికి పేద మధ్యతరగతి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఏపీ ప్రజలు గొప్పగా చెప్పుకునే పని ఒక్కటంటే ఒక్కటైనా చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసే విధంగా అరాచక పాలన మాత్రం సాగుతూనే ఉంది. పెట్టుబడిదారులే ఏపీ పేరు చెబితే పారిపోయే పరిస్థితిని తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడానికి పన్నాగాలు పన్నుతోంది. దీంతో జగన్ 5 ఏళ్ల పాలనని గుర్తు చేసుకుంటూ రాబోయే 3.5 సంవత్సరాలలో తమ పరిస్థితి ఏంటని తలుచుకొని హడలిపోతున్నారు ఏపీ ప్రజలు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.